యా త్వరలో కులగణన అవసరమైన చర్యలు చేపట్టండి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం గురుకులాలకు సొంత భవనాలు మరింత సమర్థవంతంగా ఓవర్సీస్ స్కాలర్షిప్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్ గ్రీన్ ఛానల్ ద్వారా డైట్ కాస్మెటిక్ ఛార్జీల పెంపు బీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖల సమీక్షలో సీఎం వెల్లడి అంట సో కాంగ్రెస్ పార్టీ ఇంకొక అంశాన్ని తీసుకొని వచ్చింది రాహుల్ గాంధీ తీసుకొని వచ్చిండు కుల గణన చేస్తాము కులాల వారిగా లెక్కేదో తెలుసామని చెప్పారు సో అవసరమైన చర్యలు చేపట్టని చెప్పి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిండు మొత్తానికి రాష్ట్రంలో త్వరలోనే కులగణన చేపడతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం ఈ నిర్ణయానికి కట్టుబడి ఉందని చెప్పారు బీసీ మైనార్టీ గిరిజన సంక్షేమంపై శనివారం సెక్రటరియట్లో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించారు కులగణనకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు రాష్ట్రంలో అద్దె భవనాల్లో ఉన్న సంక్షేమ గురుకుల పాఠశాలకు సంబంధించి పూర్తి వివరాలను అందించాలని సూచించారంట ఎడ్యుకేషన్ హబ్ల నిర్మాణానికి సిఎస్ఆర్ ఫండ్స్ ఎడ్యుకేషన్ హబ్ల నిర్మాణానికి కార్పొరేట్ సంస్థల కంపెనీల సహకారం తీసుకోవాలని సీఎం అన్నారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ ఫండ్స్ను సమీకరించాలని ముందుకు వచ్చే దాతల నుంచి విరాళాలు స్వీకరించి ఈ భవన నిర్మాణాలు చేపట్టాలని సూచించారు ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు విద్యార్థులకు ఇచ్చే దుప్పట్లు నోట్బుక్స్ యూనిఫామ్స్ పుస్తకాలకు కూడా సిఎస్ఆర్ ద్వారా నిధులు సమీకరించాలని ఆయన అన్నారు సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ సీతక్క ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సిఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారంట సో మొత్తానికి కులగణనకు ఒక అడుగు ముందుకేస్తున్నట్టు తెలుస్తూ ఉంది కులగణనతో పాటు కాంగ్రెస్ పార్టీ మీద ఇంకొక బలమైన ఆరోపణ వస్తూ ఉంది వెలమ రాజ్యం పోయింది రెడ్డి రాజ్యం వచ్చిందనే చర్చ ప్రజలలో బలంగా జరుగుతూ ఉంది దయచేసి ఏ కులగణన లెక్క మీ తేల్చాలి అనుకుంటా ఉన్నారో ఫస్ట్ ఆ కులగణన కంటే ముందు మీ కాంగ్రెస్ పార్టీలో ఎంతమందికి రెడ్డిలకు ఎంతమంది వెలమలకు ఎంతమంది బీసీలకు మీరు ప్రాధాన్యత ఇస్తారో ఆ లెక్క కూడా తేల్చండి కులగణన ఖచ్చితంగా చేయాల్సిందే కులాల వారిగా ఎవరు లెక్క ఉందో వాళ్ళు తేల్చాల్సిందే కానీ మీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమందికి బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు ఏ మెజార్టీ బీసీలు అయితే మీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అవకాశం ఇచ్చిరో మరి ఎంతమంది బీసీలకు మీరు అవకాశం ఇచ్చిరో కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎగ్జాంపుల్ తీసుకోండి టీఎస్పీఎస్సీ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు సరే ఆయన కొంత సరే దానికి సంబంధించి ఆయనకు అవగాహన ఉండొచ్చు ఇచ్చిరు కావచ్చు కానీ ఆయనకు మించిన అవగాహన ఉన్నోళ్ళు చాలామంది తెలంగాణ రాష్ట్రంలో మేధావులు ప్రొఫెసర్లు ఉన్నారు కదా ఎందుకు వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు విద్య పట్ల పూర్తిగా అవగాహన ఉండి మీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన ఆకునూరి మురళీ సార్ ఉన్నాడు కదా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు మీ పార్టీ కండువ కప్పుకోవచ్చుగా కావాలి కానీ ఇంటర్నల్గా మీ పార్టీ గెలవాలి కేసీఆర్ పోవాలని చెప్పి చాలామంది మేధావులు సపోర్ట్ చేస్తున్నారు కదా మరి వీళ్ళ దగ్గర ఏం తెలివి లేదు మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి దగ్గర ఏం తెలివి ఉందని చెప్పి ఆయన చేతిలో పెట్టిరు గత 10 సంవత్సరాల కాలం పాటు ఈయన డీజీపీ హోదాలో ఉన్నప్పుడు కేసీఆర్ ఎట్లా అంటే అట్లా ఆట ఆడినాయనే కదా డీజీపీ మహేందర్ రెడ్డి ఆనాడు పేద ప్రజలకు ఇబ్బంది పెట్టినాయనే కదా ఆనాడు ప్రశ్నించే గొంతులపైన అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టినాయనే కదా మరి కాంగ్రెస్ పార్టీ ఏమి ఆలోచించి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గారికి ఆయన చేతిలో టీఎస్పీఎస్సీ చైర్మన్ పెట్టినా కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది పాలనలో మార్పు రావాలంటే గత పాలనలో పనిచేసిన అధికారులను పక్కన పెడితేనే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తేనే పాలనలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది కదా కేసీఆర్కు మీకు ఎక్కడ తేడా ఉన్నది ఇక్కడ సో ఫస్ట్ ఈ కులగణన కంటే ముందు మీ కాంగ్రెస్ పార్టీలో ఏ కులానికి ప్రాధాన్యత ఇస్తారో ఆ లెక్క బయట పెట్టరు ఫస్ట్